షలోమ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రతిరోజు దైవచనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పక్షాన దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించడానికి ఇష్టపడుతూ ఉండాలి. అలాగే మరి యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలకును, ఫేస్బుక్లో ఉంటున్న బిడ్డలకును, ఇన్స్టాగ్రామ్లో ఉంటున్న బిడ్డలకును, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా, ఎంతమంది విన్నప్పటికీ కూడా, పబ్లిక్లో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా మీరందరూ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. దేవుని యొక్క వాక్యము చాలా పరిపూర్ణమైనది. వాక్యము లేని జీవితము వ్యర్థం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ఆయన యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున కూడా ప్రభువు అపొస్తలుడైన పౌలు ద్వారాగా బయలుపరిచి ఆ వాక్యము లిఖితపడి ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పరిచర్య విధానము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపొస్తలుడైన పౌలు తన పరిచర్య ఎలా ప్రకటించాడో, ఎలా పరిచర్య చేస్తాడో, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్నో ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని విధాలుగా శోధింపబడ్డాడో మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజుని ఒక భాగాన్ని మీకు చదివి వినిపించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఫిలిప్పు దేవుని వలన ఎంచబడిన వాడై ఉన్నాడు. చూడండి ప్రియమందరికి బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య విధానములో ఫిలిప్పు దేవుని వలన ఏమై ఉన్నాడు అనంటే ఎంచబడిన వాడై ఉన్నాడు. అలాగే ప్రభువు అయిన దేవుడు మన పక్షాన్ని ఆ మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి, మొదటి దశలోని పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. అయితే సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టేవారమై బోధించుతూ ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ సువార్తకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అని చెప్తూ ఉన్నాడు. ఇది మనుషుల వలన కాదు, కానీ ఇది దేవుని వలన ఎంచబడి ఉన్నది. ఇప్పుడు నేనైనా ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనమందరము కూడా ఎక్కడెక్కడ వారమో, మీది వేరే ప్రాంతము, నాది వేరే ప్రాంతము, ఇది వేరే జిల్లా, నాది వేరే జిల్లా, నువ్వు వేరే పట్టణస్థుడువు, నేను వేరొక పట్టణస్థుడు అయినప్పటికీ కూడా క్రీస్తు యొక్క ప్రకటన ద్వారా మనమందరము కూడా ప్రకటింపబడి, ఆ ప్రకటన మనం విని, ఆ వాక్యము ద్వారా మనమందరము కూడా ఏకమై ఉన్నాం. వాక్యము ద్వారాగానే మనము ఏకమై ఉన్నాము, గాని మామూలుగా మనము ఏకమై ఉన్నవారము కాము. ప్రతిరోజు నీవును నేనును మాట్లాడుకుంటూ ఉన్నాము అని అంటే
నీ ఇంటికి నేను రాలేను, నా ఇంటికి నీవు రాలేవు. నీతో నేను మాట్లాడలేను, నాతో నువ్వు మాట్లాడలేవు. కానీ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క మహిమ ద్వారా ప్రతిరోజు నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. అందుకే నీవునైనా నేనైనా ఎవరైనా కావచ్చు, ఆయన దేవుని వలన ఎంచబడిన వారమై అని చెప్తూ, మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుని సంతోషపెట్టే వారమై బోధించుతూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనుషులను సంతోషపెట్టే వారము కాకుండా దేవుని సంతోషపెట్టే వారిలా మనం ఉండాలి. మనుషుల దగ్గర మాట్లాడుతూ నిన్ను సమాజంలో తీసుకుని వెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. నీ బ్రతికేలాగా, నువ్వు స్థితిలాగా, నువ్వు ఎందుకు పనికిరాని వాడువు, ఎందుకు పనికిరాని దానవు, నీవు లోకంలో తిరుగుతున్న వాడువు, తిరుగుతున్న దానవు, ఎందుకు నువ్వు బ్రతుకున్నావు ఒకటే, లేకపోయినావు ఒకటే అని సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క విశ్వాసములో బ్రతకకుండగా అసూయతోనో కక్షలతోనో బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టేవారు కామో. ఎవరిని సంతోషపెట్టాలి అని అంటే, దేవుని సంతోషపెట్టేవారమే ఉన్నాము. దేవుని కొరకే మేము బ్రతుకుతూ ఉన్నాం, దేవుని కొరకే మేము ఆశ కలిగి ఉన్నాం, దేవుని కొరకు మేము సంతోషిస్తూ ఉన్నాం అని ఇక్కడ ఈ లేఖనములో కనబడుతూ ఉంది. మరొక విషయం చూసినట్లయితే, కనిపెట్టి వేషమైనను ఎవరును వినియోగింపలేదు, అందుకు దేవుడే సాక్షి. నీకు నాకు కూడా ఎవరు సాక్షి అయి ఉన్నారంటే దేవుడు. మనుషులు సాక్ష్యం కాదు. మనుషులు 100 రూపాయలు ఇస్తే అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉంటారు, భోజనం పెడితే అబద్ధం చెప్తూ ఉంటారు, ఏదైనా మెప్పిస్తే అబద్ధం చెప్తూ ఉంటారు. మనుషులు చెప్పే అబద్ధాలు చాలా ఎన్నో కనబడుతూ ఉంటాయి. తల్లి దగ్గర అబద్ధం మాట్లాడుతూ ఉంటాం, తండ్రి దగ్గర అబద్ధం మాట్లాడుతుంటాం, కుటుంబంలో అబద్ధం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ అబద్ధము ఇక్కడి వరకే. కానీ ఎవరు కూడా ఇది సాక్షిగా ఉండరు. కానీ నువ్వెక్కడ మాట్లాడినప్పటికీ కూడా ఎవరంటే సాక్ష్యము దేవుడే. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతాడు, నువ్వు పలనప్పుడు అబద్ధం ఆడావు కదా, నీ తల్లి దగ్గర నువ్వు అబద్ధం ఆడావు కదా, నీ తల్లి దగ్గర నువ్వు అబద్ధం ఆడావు కదా, నీ సహోదరుల దగ్గర నువ్వు అబద్ధం ఆడావు కదా. ఎవరు కూడా నీకు సాక్ష్యం చెప్పకపోవచ్చు, కానీ నేను మాత్రమే సాక్ష్యం. దేవుడే ఇక్కడ సాక్షి అయి ఉన్నాడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో మనకు చూసినట్లయితే అక్కడ మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తన రాజ్యమును మహిమకును మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాడి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చూడండి, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా అని చెప్తున్నాడు. మనము తండ్రి పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల మనం ఎలా నడుచుకుంటున్నాము, అలాగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు క్రీస్తు పట్ల నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 20వ వచనములకు వచ్చినప్పటికీ ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 19:20 ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమునైనను అత్య కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడి సమయమున ఆయన ఎదుట మీరే నిశ్చయముగా మీరే మహిమ ఆనందమునై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వలన ఎంచబడిన వారమై అని చెప్తూ ఉన్నాడు. ఎవరు ఎంచబడ్డారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ మోషేతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు.
మోషేతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆదికాండములో నుండి మనము ఎదరకు వస్తే, ఆదికాండము దాటిన తర్వాత నిర్గమ కాండములోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపుదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు నిశ్చయంగా నేను నీకు తోడై ఉందను అంటున్నాడు. చూడండి, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలులైన నా ప్రజలు, నీవు ఐగుప్తు దేశములో నుండి తోడుకొని పోవలను. 11వ వచనం, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా, అప్పుడు అంటున్నాడు కదా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుండను, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన, నీవు ప్రజలకును అని చెప్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరు అని చెప్తూ ఉన్నాడు. నిజమే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు ప్రజల దగ్గర ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు కూడా మోసే అన్ని విద్యలు తెలుసు. ప్రపంచాన్ని ఎలా సాధించాలో, ఎలాగా పిలిమెంపులు కట్టాలో, రాజ్యాన్ని ఎలాగా సమకూర్చాలో, ఆ ప్రజల్ని ఎలాగా నడిపించాలో 40 సంవత్సరాలు వ్యర్థంగా జీవించేశాడు. కానీ 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అని అంటే అరణ్యములో ఉన్నాడు. తన యొక్క మామగారి యొక్క మందను మేపుతూ ఉన్నాడు. అరణ్యములో ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే మోషే ఎక్కడ ఉన్నాడు అని అంటే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు అని అంటే అరణ్యంలో ఉన్నట్లుగా, 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు అని అంటే ఆయన ఐగుప్తు ప్రజల మధ్య ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పద నడుమని అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొగ మండుచూ ఉండెను, గాని పొగ కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొగ ఎలా కాలిపోతుందో లేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదననుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొగ నడుములో నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకైన నా దగ్గరకు రావద్దు, నీ పాదములను నీ చెప్పులను విడును, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన ప్రదేశము. ఇక్కడ ఐగుప్తు దేశం నుండి తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి హోరేబు కొండ దగ్గరకు వచ్చేస్తాడు. అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ చూస్తూ ఉన్నాడు. తన మామగారైన
మందను మేపుతూ ఉన్నాడు. తన మందను మేపుతూ ఉన్నాడు కానీ అక్కడ వ్యక్తి ఏంటో చూద్దాము అని ఆ యొక్క కొండ దగ్గరికి వెళ్ళి చూశాడు. కొండ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దేవుని యొక్క దర్శనము మోషేతో మాట్లాడుతుంది. మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పుడైతే పిలుస్తున్నాడు, మోషే అంటున్నాడు, చిత్తం ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రభు అంటున్నాడు కదా, దగ్గరకు రావద్దు, నీ చెప్పులను నీ పాదముల నుండి నీ చెప్పులను విడవము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది. మన చెప్పులు తొడుక్కుంటుంటాం, ఇంటిలోనికి చెప్పులేసి తిరుగుతూ ఉంటాం, సమాజంలో చెప్పులేసి తిరుగుతూ ఉంటాం, సమాజం అంతా చెప్పులేసి తిరిగి ఆ చెప్పులతో ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. అలాగే ప్రభు అంటున్నాడు కదా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన ప్రదేశం అని చెప్తూ ఆయన అంటున్నాడు కదా, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేదను. యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధ నిత్యముగా చూసుతని. చూడండి ప్రేమ దేవునికి పెట్టినారా, మోషేను ఐగుప్తు ప్రజల నుండి ఓరేబు కొండకు రావడానికి కారణం ఏమిటేనంటే, ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలు బాధలో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వెక్కడున్నప్పటికీ కూడా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఏ సమాజంలో ఉన్నప్పటికీ కూడా నీ మూలుగు దేవుడు వింటాడు. నీ కన్నీరు దేవుడు చూస్తాడు, నీ వేదన దేవుడు చూస్తాడు, నీ చింత దేవుడు చూస్తాడు, నీ ఇబ్బందులు దేవుడు చూస్తాడు, నీ ఇరుకులు దేవుడు చూస్తాడు. సమస్తమును కూడా ఆయన చూస్తున్న దేవుడు. నువ్వెక్కడుండి మొరపెట్టినప్పటికీ కూడా ఆయన నీ మొరని వింటాడు, నీ బాధను ఆయన వింటాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు బాధపడుతున్న నిత్యముగానే చూసితని అని చెప్తూ ఉన్నాడు. పనులలో తమను కనిపెట్టుకున్న వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పనులలో తమను కష్టపెట్టి వారు పెట్టిన మొరను వారు ఆయన వింటూ ఉన్నారు. వారి దుఃఖమును ఆయన వింటూ ఉన్నాడు. వారి దుఃఖమును వింటూ ఉన్నారు. మంచి దేశము అనగా కానాయిల, హిత్తుల, హమేలియా, మెర్జీల, హవీలులియా, నెబుషములియా నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని విడిపించినప్పుడు దిగి వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. మోషేతో మాట్లాడండి, ఈ ప్రదేశములలోకి విడిపించడానికి నేను నా రాజ్యముల నుండి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు మరో నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టిసున్న హింస చూసితని కాగా రోము నిన్ను ఫరో యొద్దకు పంపుదును. చూడండి, ఎక్కడ నుండి అయితే మోషే పారిపోయాడో, ఎక్కడ నుండి మోషే పారిపోయాడో అక్కడికి మనల్ని మళ్ళీ పంపిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఒక హెబ్రీయుడు వాడిని, ఒక వ్యక్తిని చంపేసి ఎవరు చూడటం లేదులే అని అనుకుని ఒక వ్యక్తిని హింసిస్తున్నప్పుడు వారిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టావు కదా, నన్ను కూడా ఈ విధంగా నువ్వు చేస్తావా అని అడిగినప్పుడు తెలిసిపోయింది కదా అనుకుని ఆ ఐగుప్తు దేశంలో విడిచిపెట్టి అక్కడికి అరణ్యంలోనికి పారిపోయాడు. పారిపోయినప్పటికీ కూడా నువ్వు ఎక్కడికైతే, ఏ ప్రాంతానికి అయితే నువ్వు విడిచిపెట్టి నువ్వు పారిపోవో, మళ్ళీ అక్కడికి నిన్ను పంపించబోతూ ఉన్నాను. ఎక్కడికి పంపిస్తానన్నాడు? ఫరో యొద్ద ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫరో యొద్దకు నిన్ను పంపిస్తానని చెప్తున్నాడు. ఫరో యొద్ద నుండి పారిపోయాడు, ఫరో యొద్దకు నిన్ను పంపిస్తాను అని చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు నేర్చుకుంటున్నారా, ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఒక దొంగతనం చేసిన తర్వాత అది డబ్బైనా కావచ్చు, నగలనే కావచ్చు, ఏదైనా కావచ్చు, దొంగతనం చేసి పట్టుకొని పారిపోయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చులే అని అనుకుంటాం. కొన్ని రోజులు పోయిన తర్వాత నిన్ను తీర్చిదిద్ది తిరిగి ఎక్కడైతే నువ్వు దొంగతనం చేసావో, ఏ యజమానుడి దగ్గర నుండి నిన్ను పారిపోయావో అక్కడికి నేను తిరిగి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపపడటానికి. అయ్యో ప్రభు, నీ దగ్గర నేను దొంగలించాను, నీ దగ్గర నేను పారిపోయాను, అయినా నీ కృప నన్ను వేడలేదు, అందుకే నేను ఎంత దొంగడిని అని నువ్వు పశ్చాత్తాపడితే తిరిగి మళ్ళీ అదే స్థానంలోనికి నువ్వు వస్తావు. ఇశ్రాయేలులైన నా ప్రజలు నీవు ఐగుప్తు దేశములో తోడుకొని పోవును. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడినని దేవునితో చెప్పగా, అతడు నిశ్చయముగా నేను నిన్ను తోడయిందును, నేను నిన్ను పంపుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు దేశముల నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించెదరు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి, మీ పితరులైన దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, ఆయన నీ పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. మోషే అంటున్నాడు, ప్రభా, నేను మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు పంపిన వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడును, ఉన్నవాడు నేనున్నానని చెప్పు. ఆయన నిత్యము ఉన్నవాడు, సమస్తము ఉన్నవాడు, సృష్టిని సృష్టించిన దేవుడు, నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా నువ్వు నేను పంపించే దేవుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆయన మోషేని ఏం పెట్టి మాట్లాడి ఉన్నాడు అంటే, దేవుని వలన ఎంచబడిన వాడై ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములో ఉండి దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క విన్నపాన్ని విని తన యొక్క ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ఆయన మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఒక విషయం అక్కడ మనకి కనబడుతుంది. అందరికీ కనపడ్డ ఆ కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడను. అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించున్నందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడును కాను అని అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? సంఘాన్ని హింసించాను, సంఘాన్ని దోచుకున్నాను, సంఘాన్ని శిక్షించాను, కానీ నేను అపోస్తులవుటకు నేను యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయినను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నువ్వెంత ప్రయాసపడినప్పటికీ కూడా అది దేవుని కృప వలనే
నువ్వు ప్రయాసపడతావు గాని అది నీ వలన కాదు. మరి ఒక విషయం చూసుకుని మనం ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మా వలన ఏదైనా అయినట్లుగా, చూడండి, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకున్నటకు మా ఎంతట మేమే సమర్థమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. నువ్వెంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఆలోచించుకున్నా, ఏది చేసినప్పటికీ కూడా దేవుని యొక్క కృప లేనిదే. అది దేవుని వలనే జరగాలి గాని నీ సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అది వ్యర్థమని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మేము ఎవరి వలన ఎంచబడిన వారమే అని అంటే పౌలు అంటున్నాడు కదా, నేను దేవుని వలన ఎంచబడిన వాడును, నేను దేవుని వలన ఎంచబడిన వాడును. మోషే అంటున్నాడు కదా, నేను దేవుని వలన పంపబడిన వాడు. దేవుడు తన యొక్క హోరముఖముల నుండి, అరణ్యముల నుండి తిరిగి ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఎంచుకుంటే, దేవుడి పక్షాన్ని నిలబడితే నేను అనేకమైన ప్రాంతాలను, అనేకమైన దేశాలకు, అనేకమైన పట్టణంలోకి నేను పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా, నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిలో నేను కనపడాలి. నువ్వు ఎలాగైతే నీ శిష్యులతో మాట్లాడావు, సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ఎలాగైతే ప్రకటించుకున్నావో, నేను కూడా అనేకమైన ప్రాంతాలను, అనేకమైన పట్టణాలు, అనేకమైన పల్లెలు వెళ్ళి, అనేకమైన దేశాలు వెళ్ళి నీ సువార్తను నేను ప్రకటిస్తాను. ఏ పని చెప్పినప్పటికీ కూడా సాపలు వేయమంటే సాపలు వేస్తాను, బాతులను కడగమంటే బాతులను కడుగుతాను, ఆ యొక్క మందిరంలో ఓడ్చమంటే మందిరం ఊడిస్తాను, సంఘములో పాటలు పాడమంటే పాటలు పాడిస్తాను, సంఘములో వంక పరిశీలన చేయమంటే వంక పరిశీలన చేస్తాను. ఏ పని చెప్పినప్పటికీ కూడా నేను చేస్తాను అని నువ్వు ఒక తీర్మానాన్ని తీసుకుని, నువ్వు చెప్పిన ప్రతి పనికి కూడా నేను తల వంచుతాను ప్రభువా అని ప్రభు దగ్గర ఒక తీర్మానాన్ని తీసుకున్నాను. ప్రభు ప్రతి విషయంలో కూడా అనేకమైన పట్టణాలలోను, అనేకమైన పల్లెల్లోను, అనేకమైన గ్రామాలలోను, అనేకమైన సంఘాలలోనూ దేవుడు బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను కాదు, నేను దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తిని, దేవుడు నడిపించుకుంటున్న ఒక వ్యక్తిని. నా సొంత ఆలోచనతో గాని, నా సొంత నిర్ణయాలతో గాని నేను జీవిస్తున్న వ్యక్తిని కాదు. దేవుని నిర్ణయాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను పట్టుకుని నేను ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రజల్లో అసూయ రావచ్చు, ప్రజల్లో నిర్దేశము రావచ్చు, ప్రజల్లో ఎన్నో అసూయగా మాట్లాడుకోవచ్చు. నీ కుటుంబీలాగా, నీ సంఘమేలాగా, నీ ప్రజలేలాగా అని ఎంతమంది అనుకోవచ్చు. ఎంతమంది అన్నప్పుడు కూడా దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు కాదు. సాతానుగాడు దొంగతనం చేయడానికి వస్తాడు, సాతానుగాడు హత్య చేయడానికి వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, కానీ వాడిని రక్షించడానికి రాడు. దొంగ ఏ సమయాన్ని వస్తాడో తెలియదు. కానీ ప్రియమందికి వెళ్ళారా, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, దొంగ నరహంతకుడు నీ జీవితాలు పాడు చేయటానికి, నీ కుటుంబాలు పాడు చేయటానికి, అనేక మంది నీ భర్త ఎలాగా, నీ భార్య ఎలాగా అని నీ కుటుంబాన్ని విడదీయటానికి అనేకమైన కుయుతులు వెతుకులు మనుషుల రూపంలో సాతానుడు వచ్చి నీ కుటుంబాన్ని, భార్య భర్తలు విడదీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీ భర్త ఇలాగంట కదా, నీ భర్త పలానా వ్యక్తులతో మాట్లాడుతున్నాడు కదా, నీ భార్య పలానా వ్యక్తులతో మాట్లాడుతున్నాడు కదా, నేను చూశాను కదా, నేను చూసి నీతో చెప్తున్నప్పుడు తెలిసి తెలియని మాటలతో నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావేమో, తెలిసి తెలియని మనుషులతో నీ భార్యను దూరం చేసుకుంటావు, నీ భర్తను దూరం చేసుకుంటావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో వాక్యం రూపం నుంచి చూడు. నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ కుటుంబ కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ సంగమ కొరకు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు ధన్యుడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే ప్రార్థనలో గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి,
గొప్ప విజ్ఞాపన జరుగుతూ ఉంటుంది. కానీ ప్రేమను వెనుక బిడ్డారా, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి, నీ బిడ్డల్ని నువ్వు చక్కబెట్టుకోవాలి, నీ సమాధానం నువ్వు చక్కబెట్టుకోవాలి.